ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. జనం అలా అనుకోవాలనే కదా సింధు కావాలని టీవీకి ఎక్కింది. ఇప్పుడు కేసు కోర్టుకెళ్తే ఏంటబ్బి పరిస్థితి? ఏముంది, డిబేట్లో లాగే కోర్టులో కూడా ఎవరి వాదనలు వాళ్ళు వినిపించడమే. నాకెందుకో కోర్టుకెళ్తే పిల్లకాయలు తల్లి దగ్గరే ఉండాలని తీర్పిస్తారేమోనని నాకు భయంగా ఉండదబ్బే. అందుకని మనం కోర్టు దాకా వెళ్ళకపోవటమే మంచిదేమో అబ్బే. కానీ కోర్టుకెళ్ళకపోతే పిల్లల ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? మీరే సింధుతో మాట్లాడి ఏదో విధంగా రాజీ కుదుర్చుకుంటే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తా ఉండదు. నువ్వే క్యారెక్టర్ లేని మనిషివి. నువ్వే నాకు నమ్మక ద్రోహం చేసిన మనిషివి. నువ్వే నా ప్రేమని మోసం చేసిన మనిషివి. అసలు పిల్లలు నీకు పుట్టనే లేదు. టీవీ డిబేట్ వల్ల సింధు మెంటల్ గా బాగా డిస్టర్బ్ అయినట్టుంది. సింధు, ఏంటక్కా? నిన్ను చూస్తుంటే నాకే బాధగా ఉంది సింధు. దేనికక్కా? నువ్వు నీ పిల్లల కోసం పోరాడుతున్నావని అనుకున్నాను, కానీ నీ మనసులో ఇంత మనోవ్యధ ఉంచుకుని మదన పడుతున్నావని నాకు తెలీదు. డిబేట్లో నువ్వు మాట్లాడుతుంటేనే తెలిసింది వాళ్ళు నీ జీవితంతో ఎన్ని రకాలుగా ఆడుకున్నారో, ఎన్ని విధాలుగా నిన్ను ఇబ్బంది పెట్టారో అన్నది. ఎందుకిదంతా నాకు ముందే చెప్పలేదు? ఒకరికి చెప్పుకుంటే తీరిపోయే బాధ కాదక్కా నాది. జీవితంతో ఆ బాధ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. నిజమే సింధు, నువ్వు ఎంత బాధ అనుభవిస్తున్నావో నేను అర్థం చేసుకోగలను. నీ పిల్లల గురించి నువ్వు ఎంతగా ఆరాటపడకపోతే టీవీ లైవ్ ప్రోగ్రాంలో అందరూ చూస్తున్నారని తెలిసి కూడా నువ్వంత పెద్ద మాట అనగలిగావు. యష్తో పిల్లలు నీకు పుట్టలేదన్నావు చూడు. ఆ మాట విని నా గుండె ఒక్కసారిగా బద్దలైన ఫీలింగ్ కలిగింది తెలుసా? నా జీవితంలో ఎన్నో చూశాను. వయసుకు మించిన కష్టాలు అనుభవించాను. అవమానాలు, అనుమానాలు శరమామూలి. లైఫ్లో అత్తారిల్లు అయిన వాళ్ళు, భర్త, కాపురం, కుటుంబం, ఇలా వీటి మీద ఏ ఆశ లేదక్కా. కేవలం నా పిల్లల్ని నేను పొందడమే, అదొక్కటే నా జీవితంలో మిగిలి ఉన్న ఏకైక కోరిక. డిబేట్లో నేను ఎంత చెప్పినా యష్ కానీ వాళ్ళమ్మ కానీ పట్టించుకోవడం లేదు. అందుకే మనసు చంపుకుని యష్తో పిల్లలు నీకు పుట్టలేదు అని అనాల్సొచ్చింది. అమ్మగా ఆ మాట నా నోటి నుంచి బయటికి రావడానికి నాలో నేను ఎంత నలిగిపోయానో అది నాకు మాత్రమే తెలుసక్క. సింధు, యష్ వాళ్ళు కోర్టులో కేసు ఫైల్ చేస్తారు. మనం కూడా కేసు ఫైల్ చేద్దాం. అక్కడే నీకు సరైన న్యాయం దొరుకుతుంది.
ఏంటి భవాని దొరికేది? తిరుపతి ప్రసాదమా లేక 1+1 ఆఫర్ చీరా? నువ్వు సింధు కేసు గెలవలేవు. నేను గెలవనివ్వనుగా. ఎవరండి మీరు? అడగాల్సిన టైంకే కరెక్ట్ క్వశ్చన్ అడిగావు. ఐఎమ్ ప్రసాద్, ప్రాక్టికల్ ప్రసాద్, ఫేమస్ లాయర్. యాక్చువల్లీ నా గురించి నీకు తెలియకపోవడం వల్లే భవానీని నమ్మి ఇక్కడ ఉంటున్నావు. ముందే నా గురించి నీకు తెలుసుంటే సీన్ వేరేలా ఉండేది. నేను కేసు టేకప్ చేస్తే అవతల వాళ్ళు ఆశలు వదులుకోవడమే. ఫేమస్ అని నీకు నువ్వు అనుకుంటే సరిపోదు మిస్టర్ ప్రాక్టికల్ ప్రసాద్. మరి ఇంకెవరు అనుకోవాలి మిస్సెస్ లాయర్ భవానీ? నేను ఫేమస్ లాయర్ అని ఎవరు చెప్తే నమ్ముతావు? కమా చెప్పు. హైకోర్టు జడ్జెస్తో చెప్పించినా? పోనీ సుప్రీంకోర్టు జడ్జిలతో? చెప్పు, ఎవరితో చెప్పించమంటావు? అవునా, అంతుందా? అయితే చెప్పించు చూద్దాం. నేను చెప్పించగలను. ఆయన నేను చెప్పించినా సరే నువ్వు దాన్ని ఒప్పుకోవని నాకు తెలుసు. ఎందుకంటే నీ ఈగో హట్ అవుతుంది, నీ తల పొగరు అడ్డుపడుతుంది. ఆ గీత దాటి ఎందుకొచ్చావు? ఒక్కసారి కిందికి చూడు. ఎందుకు కిందకి చూడమన్నానో నీకు అర్థమైందా ప్రాక్టికల్ ప్రసాద్? వెనక్కి వెళ్ళి ప్రసాద్. మాట నోరు దాటేటప్పుడు, అడుగు ముందుకు పడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మళ్ళీ ఇలా వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. చూడు లాయర్ భవానీ, పులి 2 అడుగులు వెనక్కేసిందంటే దాని అర్థమేంటి? 4 అడుగులు ముందుకు దూకడానికని. దూరం తెలుసుకుని దూకితేనే లక్ష్యం చేరుకుంటాం ప్రాక్టికల్ ప్రసాదు. లేదంటే కాళ్ళు 2 విరిగి మంచాన పడాల్సి వస్తుంది. గౌరీ, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్లారు? ఎక్కడ తిరుగుతున్నారు? హలో, మా ఇష్టం ఉన్న చోట తిరుగుతాం. అడగడానికి అసలు ఎక్కడ రైట్స్ ఉన్నాయి నీకు? కంపు కొడుతుంది. స్నానం చేశానే, సెంటు కూడా కొట్టాను. నువ్వు స్నానం చేయలేదారా? అయ్య బాబోయ్, నేను స్నానం చేశానే గారు. నేను అంటుంది మీ ఒంటి కంపు గురించి కాదు, మీ పోర్షన్ కంపు గురించి. అలా వదిలేసి వెళ్ళిపోయారు. మీ పోర్షన్ అంతా కంపు వస్తుంది. మా వైపు మంగళ క్లీన్ చేస్తుంది, మీ వైపు మీరు క్లీన్ చేసుకోరా? మీ కంపుని మేం భరించాల్సి వస్తుంది. అమ్మా, ఇప్పుడే క్లీన్ చేసేస్తానమ్మా. చేస్తాను కాదు, ఇప్పుడే చేయాలి. హలో, ఏంటి నా స్టెంట్కి నువ్వు ఆర్డర్ వేస్తున్నావు? ఏమైనా ఉంటే నేను చెప్పాలి వాడికి. అలా చెప్పడానికి నీకేం రైట్స్ ఉన్నాయి? రే గౌరీ, పోర్షన్ అంతా శుభ్రంగా క్లీన్ చేయరా. అలాగే గారు. రెండు నెలల నుంచి వాటర్ బిల్లు, కరెంటు బిల్లు పెండింగ్ లోనే ఉండిపోయాయి. నేనే కట్టాను. రే, ఆ బిల్స్ ఇస్తే బిల్స్ పే చేసేస్తామని చెప్పరా గౌరీ. మంగళ, చెప్పండమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? ఫ్రిడ్జ్ కవర్లో బిల్స్ ఉన్నాయి, తీసుకురా.
అట్టాగే అమ్మగారు. ఆ, ఇగోండి అమ్మగారు. వాళ్ళకివ్వు. ఎంతరా? 5,000 ఆ? 5,000? రేయ్, ఇచ్చే వాళ్ళకే. అమ్మగారు, కంపు. ఆ? అవినీతి కంపు. చ్చ. ఆ డబ్బుని శుభ్రంగా ఉతికి ఆరే. అట్టాగే అమ్మగారు. సింధు రా. సింధు అట్నుంచి కాదు, ఇటు. ఆడపోగరా. పదరా. పదండి. అసలు పిల్లలు నీకు పుట్టనే లేదు. పిల్లలు నీకు పుట్టనే లేదు. పిల్లలు నీకు పుట్టనే లేదు. పిల్లలు నీకు పుట్టనే లేదు. నాన్న, సమ్మర్ క్యాంప్కి వెళ్ళారా? వెళ్ళాం నాన్న. బాగా జరిగిందా? ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారా? చేశాం నాన్న. నాన్న, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఏంటిది? అడిగితే కోప్పడారుగా. నువ్వు అమ్మ మా కోసమే గొడవ పడుతున్నారు కదా. మా గురించే కదా టీవీలో డిబేట్కి వెళ్ళారు. సంధ్య, సంధ్య, వస్తుండే అభి. ఏందబ్బి? పిల్లలు టీవీలో లైవ్ ప్రోగ్రామ్ చూసారా? మా అమ్మి పిల్లకాయలకి ఆ ప్రోగ్రామ్ చూపిస్తా ఉంటే వెంటనే నేను వచ్చి ఆ టీవీని కట్ చేసి రిషిని శశిని సమ్మర్ క్యాంప్ కి పంపించేసి ఉంటానబ్బి. మా అమ్మిని కూడా అరుసుండానబ్బి. మరి పిల్లలకి లైవ్ ప్రోగ్రామ్ గురించి ఎలా తెలిసింది? మేము సమ్మర్ క్యాంప్ నుంచి వస్తుంటే బయట జనాలు మమ్మల్ని చూసి వీళ్ళ కోసమే వాళ్ళ అమ్మ నాన్న టీవీలో కొట్టుకుంటున్నారని మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు వింటుంటే చాలా బాధేసింది నాన్న. నేనేం చేసినా అది మీ మంచి కోసమే చేస్తాను. మీ భవిష్యత్తు బాగుండాలన్నదే నా ప్రయత్నం. ఒక్క మాటలో చెప్పాలంటే నేను బతుకుతున్నానంటే అది మీకోసమే. ఈ నాన్నంటే మీకు ఇష్టమేనా? ఇష్టమే. మీరు ఈ నాన్నతోనే ఉండిపోతారు కదా? ఉంటాం నాన్న. ఎంతైనా సింధు అమ్మ మా అమ్మే కదా. అమ్మ కూడా మనతోనే ఉండిపోతే బాగుంటుంది కదా నాన్న. శశి, రిషి, మీ నాన్న బాగా టైర్డ్ అయి ఉన్నారు. ఆయన్ని రెస్ట్ తీసుకునియండి.
మనం వెళ్దాం పదండి ఆ? రండి. ఎంతైనా సింధు అమ్మ మా అమ్మే కదా. ఆ గీత దాటి ఎందుకొచ్చావు? ఒక్కసారి కిందికి చూడు. వెనక్కి వెళ్ళి ప్రసాద్. అమ్మా మంచినీళ్ళు అడిగారుగా ఆడబెట్టాను. ఆ, మంగళ ఆ, ఏంటమ్మా? ఆ ప్రసాద్ ఎవరు? అక్కకి ఆయనకి పడదా? అయినా ఈ ఇంట్లో ఎలా ఉంటున్నారు? ప్రసాద్ గారు ఎవరో కాదమ్మా, భవానమ్మ భర్త. అవునా? అవునమ్మా. మరి వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటున్నారు? అదో పెద్ద కథమ్మా. అసలు ఏంటి జరిగిందంటే, సింధు, సింధు, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదక్క. నాతో ఏమన్నా మాట్లాడాలా? చెప్పు. అదే అక్క, ఇందాకొచ్చారే ప్రసాద్ అని, తన గురించే. టెన్షన్ పడుకు సింధు, తను నా హస్బెండ్. మీ భర్త అయ్యుండి మీతో అలా మాట్లాడుతున్నారేంటక్క? పురుషాహంకారం, నా మీద కోపం, ఈగో, అందుకే అలా మాట్లాడుతుంటాడు. ప్రసాద్ కూడా నాలాగే లాయర్. మీ మధ్య ఏమైనా గొడవలున్నాయా? వృత్తిపరమైన క్లాషెస్. మీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు, కానీ వేరువేరుగా. అసలు ఏమైందక్క? మా వృత్తే మమ్మల్ని విడదీసి వేరు చేసింది. చిత్రమేంటో తెలుసా సింధు? నేను ప్రసాద్ ఎన్నో కేసుల్ని సాల్వ్ చేశాం, బట్ మా కేసు మేము సాల్వ్ చేసుకోలేకపోయాం. ఎంతైనా సింధు అమ్మ మా అమ్మే కదా. అమ్మ కూడా మనతోనే ఉండిపోతే బాగుంటుంది కదా నాన్న. ఒరే, టీవీ ప్రోగ్రాంలో ఆ సింధు మన గురించి ఎంత నీచంగా మాట్లాడిందో చూసావు కదా. పిల్లలు నీకు పుట్టలేదు అంటుందా? అసలు అది ఆడదేనరా? కావాలని అందరిలో నీ పరువు తీయాలని ఆ మాట అందిరా. అది మనల్ని వదిలిపెట్టదురా. మన దగ్గర నుంచి పిల్లల్ని లాక్కునే వరకు ఏవైనా మాట్లాడుతుంది, ఏదైనా చేస్తుందిరా. అది మనం దాన్ని వదిలిపెట్టొద్దురా. దాని సంగతి కోర్టులోనే తెలుసుకుందాం. అసలు ఏమైందిరా? ఏంటి ఆలోచిస్తున్నావు? రే, నిన్నే అడుగుతోంది, చెప్పరా. మనం పిల్లల విషయంలో కోర్టుకెళ్తే ఆ కేసు ఓడిపోతామేమోనని భయంగా ఉందమ్మా. వద్దమ్మా, మనం కోర్టుకి ఎక్కొద్దు. ఏం మాట్లాడుతున్నావురా? మన కోర్టులో కేసు వెయ్యకపోతే సింధు మన నుంచి పిల్లల్ని తీసుకెళ్లిపోతుందిరా. అయినా సరే మనం కోర్టుకి వెళ్ళడం ఎందుకో తెలీదు, నాకు మాత్రం ఇష్టం లేదమ్మా.
అది కాదురా. అమ్మా ప్లీజ్ ఇంకేం మాట్లాడుకో. కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. అక్కడే ఆగిపోయే వేసేసి. అయినా నువ్వేంటి రోజు ఇలా ఐస్ క్రీమ్ బండితో వస్తున్నావు? అయినా నువ్వేంటి రిషి ఈమెను అలా కలుస్తున్నావు? మన అమ్మ కదా, వచ్చి కలిస్తే తప్పేముంది? అమ్మైనా సరే కలవద్దు, నాన్నకి తెలిస్తే అరుస్తారు.